అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాల్ని స్వీకరించారు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో 62 డివిజన్లు 4 పంచాయతీలు గెలుస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చారు అన్నారు. తనను విమర్శించే వాళ్లను ఏమాత్రం పట్టించుకునేదే లేదన్నారు. ఇంకా 2029 3 ఏళ్ళు ఉంది, అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలు అనంతపురం డెవలప్మెంటే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఎవరెవరో ఏం మాట్లాడినా, ఎవరు ఏం బురద జల్లినా నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. గతంలో చెప్పాను, నేను 50 డివిజన్లో గెలుస్తాం, 4 పంచాయతీలు గెలుస్తామని. గతంలో 50 డివిజన్లో 1 డివిజన్ కానీ గెలవ, కడప లాంటి చోట కానీ 3-4 డివిజన్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇక్కడ 50 డివిజన్లో 1 డివిజన్ గెలవలో, ఒక పంచాయతీలో 1 వార్డుగా గెలవల. కానీ ఈసారి 50 నుంచి 62 డివిజన్లు అయినాయి. 62 డివిజన్లు గెలిపించే బాధ్యతను తీసుకుంటాను. 4 పంచాయతీలు కానీ గెలిపించి భారీ మెజారిటీతో మళ్ళా 10-15 ఏళ్ళు తెలుగుదేశం కంచుకోటగా నిలబడే విధంగా అనంతపురం అర్బన్లో కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను.